స్త్రీ ముఖంలో ఈ లక్షణాలు ఉంటే వారు చాలా అదృష్టవంతులు. ఎప్పుడైనా సరే స్త్రీలకి నుదురు భాగం విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అంటే స్త్రీలు నుదుట బొట్టు పెట్టుకునే భాగం నుంచి జడ వేసుకునే భాగం వరకు విశాలంగా ఉంటే అలాంటి స్త్రీలకు జీవితంలో అంతగా రాజయోగం పడుతుంది. వాళ్ళు అంతగా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అలాగే ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే రెండు కళ్ళ మధ్యలో దూరం ఎక్కువ ఉంటే అలాంటి ఆడవాళ్ళు చాలా అదృష్టవంతులు. కళ్ళ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటే వాళ్ళు చాలా లక్కీ. అలాగే కనుబొమ్మల మధ్యలో కూడా ఆడవాళ్ళకి వెంట్రుకలు ఉన్నట్లయితే వాళ్లకు అదృష్టం పడుతుంది, రాజయోగం పడుతుందని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడైనా రెండు కనుబొమ్మల మధ్యలో వెంట్రుకలు ఉంటే చాలా మంచిది. అలాగే ఐబ్రోస్ అనేవి ఆడవాళ్ళకి ఒక బాణంలాగా వంపు తిరిగి ఉంటే అలాంటి ఆడవాళ్ళకి అదృష్టం తొందరగా పడుతుంది. ఎప్పుడైనా ఆడవాళ్ళకి ఐబ్రోస్ అనేవి బాణంలాగా షార్ప్గా వంపు తిరిగి ఉంటే వాళ్ళు లక్కీ అని చెప్పుకోవచ్చని ఫేస్ రీడింగ్ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైనా ఆడవాళ్ళకి కనుబొమ్మలు త్రిశూలం ఆకారంలో కానీ స్వస్తిక్ ఆకారంలో కానీ వచ్చినట్లయితే జీవితంలో తొందరగా రాజయోగం పడుతుంది. అలాంటి ఆడవాళ్ళను కూడా చాలా అదృష్టవంతులు. అలాగే ఎవరికైనా సరే ఆడవాళ్ళకి కళ్ళు పెద్దవిగా ఉండి కళ్ళ కింద నల్లటి చారలు ఉన్నట్లయితే వాళ్ళకి ఆదాయం తక్కువగా ఉంటుంది, అదృష్టం తక్కువగా ఉంటుంది. కానీ కీర్తి ప్రతిష్టలు మాత్రం విపరీతంగా ఉంటాయి. సంఘంలో పలుకుబడి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కళ్ళు పెద్దగా ఉండి కళ్ళ కింద నల్లటి సార నల్లటి మచ్చలాగా చారలుగా ఉంటే మాత్రం వాళ్ళు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. అలాగే కొంతమంది ఆడవాళ్ళకి కళ్ళు చాలా పొడుగ్గా ఉంటాయి. పొడవైన కళ్ళు ఉన్న వాళ్ళకి ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అయితే వాళ్ళకి అసూయ కూడా ఎక్కువగా ఉంటుంది. కళ్ళు బాగా పొడుగ్గా ఉన్న వాళ్ళకి అసూయ ఉంటుంది, కానీ వాళ్ళకి అందం ఉంటుంది, ధనం ఉంటుంది, దాంతోపాటు పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయి. అలాగే అసూయ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళ ప్రేమ అభిమానాలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. కళ్ళు పొడుగ్గా ఉన్న ఆడవాళ్ళని ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఆడవాళ్ళకి ఎప్పుడైనా సరే ఉంగరం వేలు చిటికెన వేలు రెండు వేల మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటే చాలా అదృష్టం. వాళ్ళు జీవితంలో తొందరగా సక్సెస్ అవుతారు, మంచి ఉన్నత స్థితికి వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి ఉంగరం వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడుగ్గా ఉంటే అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఉండదు. వాళ్ళకి జీవితం ప్రారంభంలో ధనం తక్కువ ఉన్న తర్వాత క్రమక్రమంగా ధనం అనేది చాలా బాగా వస్తుంది. అందుకే దీన్ని భాగ్య ఉంగరం వేలు అనే పేరుతో పిలుస్తారు. ఆడవాళ్ళకి అయితే ఎడమ చేయి చూసుకున్నప్పుడు ఎడమ చేతిలో ఉంగరం వేలు అనేది చూపుడు వేలు కన్నా పొడుగ్గా ఉంటుందో అలాంటి వాళ్ళకి భాగ్య ఉంగరం వేలు ఉంది అంటారు. అంటే వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రస్తుత జీవితంలో సమస్యలు ఉన్నప్పటికీ రాబోయే జీవితంలో అన్ని రకాలుగా యోగం కలిసి వస్తుంది. వాళ్ళు తప్పకుండా అదృష్టవంతులు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.